1000 ఎకరాల్లో ఎలక్ట్రానిక్ సిటీ, కొత్తగా వచ్చే ఫాక్స్కాన్ అందులోనే. 1000 ఎకరాల్లో జపాన్ కంపెనీల పార్క్ అట. 2 లక్షల మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు. రాజధానికి మణిహారంగా ఫ్యూచర్ సిటీ. విలాసాలకు పెద్దపీట. ఫ్యూచర్ సిటీలో రేస్ క్లబ్, గోల్ఫ్ కోర్స్ అట. బిలియనర్ల కోసం ప్రత్యేక క్లబ్ అట. 10 లేన్ల గ్రీన్ ఫీల్డ్ రహదారి, దాని పక్కనే మెట్రో రైల్. మరి ఇది ఎవరి కోసం? ఇప్పుడు మీరే చెప్తున్నారు, ఇది బిలియనర్ల కోసమని మీరే చెప్తున్నారు. బట్ సామాన్యుల కోసం ఏం చేస్తున్నారు? నేను అడిగేది ఏంటంటే, బిలియనర్ల కోసం అని మీరే చెప్తున్నారు, సామాన్యుల కోసం అని ఏం చేస్తారు? ఫార్మాసిటీని గత ప్రభుత్వం తీసుకొచ్చింది, మీరు మళ్ళీ ఫార్మాసిటీ అంటున్నారు. ఆ రసాయనాలన్నీ కూడా పోయి మనుష్య జీవితాన్ని దెబ్బతీస్తుంది, ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఆడవాళ్లకు గైనికల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో ఇవన్నీ కూడా ఆలోచించాలి కదా. సో ప్రజలారా, దయచేసి కమ్యూనిటీలో పోల్ పెట్టండి. 14,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ నవనగరం రాబోతుందట. దీనికి మద్దతు తెలుపుతారా తెలంగాణ ప్రజలారా? కమ్యూనిటీలో పోస్ట్ పెట్టండి. 14,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ నవనగరం కాబోతుందట. దీంతో మీరు ఏకీభవించరా? దయచేసి మీ అభిప్రాయాన్ని కూడా కింద కమెంట్స్ రూపంలో తెలియజేయండి. విలాసాలకు, సో ఈ ఫ్యూచర్ సిటీ అనేది బిలియనర్ల కోసమా సార్ రేవంత్ అన్న? సో నేను అనేది ఏంటంటే, అభివృద్ధి అనేది చాలా మంచిదే, కానీ ఈ అభివృద్ధి వెనకాల మనకే తెలియనటువంటి రోగాలు ఎట్లొస్తున్నాయి, ఎలా వస్తున్నాయి? ఒక ఎన్విరాన్మెంటల్ అనలిస్ట్ని పట్టుకుంటే చెప్తారు ఈ ఫార్మాసిటీ వల్ల కలిగే నష్టాలు ఏంటి. సో బోత్ కాయిన్స్ మనం చూడాలా. ప్రాఫిట్ ఎట్లాగో ఉంటుంది, కానీ నష్టాలు ఏంటి? నష్టపోయేది ఎవరు? అక్కడ చుట్టుపక్కల నివసిస్తున్నటువంటి సామాన్య ప్రజలు. అవన్నీ వచ్చి రసాయనాలు అన్నీ వచ్చి ఎక్కడ కలుస్తాయి? నీళ్ళల్లో కలుస్తాయా? అయితే ఆ తాగే నీళ్ళ? తద్వారా ఏం జరుగుతుంది? చుట్టుపక్కల ఉన్నటువంటి పంట పొలాలు నష్టపోవా? సో మళ్ళీ దాంట్లో పంట తినడం వల్ల ఇబ్బంది కలగదా? సో ఇట్లా ఒకటేంటండి, సో ఏదైనా మనం బోత్ సైడ్ ఆఫ్ కాయిన్ చూడాలా, అటు చూడాలా ఇటు చూడాలా. అభివృద్ధి ఖచ్చితంగా జరుగుతుంది, కానీ అభివృద్ధి వెనకాల డ్యామేజ్ కూడా కాకుండా సిస్టమ్ని ఏ రకంగా తీసుకెళ్ళచ్చు ముందరికి అంటే, రసాయనాలు నీళ్ళల్లో కలవకుండా కానీ, తాగునీళ్ళలో పోకుండా కానీ, సో చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ బ్యాడ్ స్మెల్ ప్రజలకి పోయి అనేక రకాలైనటువంటి సమస్యలు రాకపోవడం కానీ, పక్షులు చనిపోతాయి. ఇప్పుడు చిత్తనూరు ఫ్యాక్టరీలో ఏమైంది? ఎథనాల్ ఫ్యాక్టరీలో అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి పక్షులు, ఆవులు, బర్రెలు, ఏమంటాం పీకాక్స్, సో పీకాక్స్ ఇవన్నీ కూడా చనిపోతూ వచ్చినాయి చిత్తనూరు ఎథనాల్ తయారీలో భాగంగా. సో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అక్కడ. సో వాళ్ళకి ఇప్పుడు ఇది అర్థం కాదు. ఇంకొక 2-3 ఇయర్స్, ఒక 4-5 ఇయర్స్ తర్వాత ఆ నీళ్ళు తాగి ఎందుకంటే ఆ రసాయనాలు అన్నీ పోయి ఎక్కడ కలుస్తున్నాయి? కోయల్ సాగర్లో కలుస్తున్నాయి. మళ్ళీ కోయల్ సాగర్ నీళ్ళే ఈ పాలమూరు జిల్లాలో తాగుతున్నారు. మరి పాలమూరు జిల్లా భూములు కూడా కొన్ని ఎండిపోతూ ఉన్నాయి. సో ఒకప్పుడు వలసలకు కారణమైనటువంటి వలసలకు పెట్టింది పేరైనటువంటి పాలమూరు జిల్లా మళ్ళీ ఫ్యూచర్లో అగ్రికల్చర్ ల్యాండ్స్ అమ్ముకునే పరిస్థితి వస్తుంది. ఎందుకు? ఈ కోయల్ సాగర్ నుంచి పంట పొలాలకు నీళ్ళు పోతాయి, తాగునీరు కూడా అక్కడ నుంచే పోతుంది, అన్నీ డ్యామేజ్ అవుతాయి, పొలాలు ఎండిపోతాయి, పంట సరిగ్గా పండదు, తద్వారా రైతులు నష్టపోతారు. ఇటు ఆరోగ్యపరంగా ఆ నీళ్లు తాగినటువంటి ముఖ్యంగా మహిళలకు, ప్రెగ్నెన్సీ లేడీస్కి, వీళ్ళందరికీ కూడా ఇబ్బంది అవుతుంది. సో ఇవన్నీ కూడా ఫార్మాసిటీ వల్ల జరుగుతుంది. అట్లాగే ఇథనాల్ వల్ల కూడా అక్కడ జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ఆలోచించాలా దయచేసి. ఫ్యూచర్ సిటీ అంటున్నాం, ఫార్మాసిటీ అంటున్నాం, కానీ చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాలు కానీ, పచ్చని ప్రకృతి పొలాలకు కానీ ఆ రసాయనాలు ఏ రకంగా దెబ్బతీస్తాయి, అక్కడ ఉన్నటువంటి ప్రజల మనుగడని ఏ రకంగా తగ్గిస్తాయి, లైఫ్ స్పాన్ ఏ రకంగా తగ్గించబోతోంది. సో ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాట. కాళేశ్వరం కమిషన్ ప్రశ్నలకు అధికారుల జవాబులు ఇవి. వారిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన కమిషన్. నేడు నాణ్యత నియంత్రణ విభాగం ఇంజనీర్ల విచారణట. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా.
సో మతిమరుపు అనేది గొప్ప వరం అని అన్నాడు ఒక కవి. సో వీళ్ళకు కూడా అది వరంలాగా మారిందా? ఈ కాళేశ్వరం విచారణలో కూడా వీళ్ళకి అది ఒక వరంలాగా మారిందా? తెలియదండి, మర్చిపోయా, గుర్తులేదు అంటే అయిపోయాయి. సో కానీ అక్కడ ఫైల్స్ మాట్లాడాలి కదా. పోనీ వీళ్ళు మర్చిపోతే అక్కడ డాక్యుమెంట్స్, ఫైల్స్, వీళ్ళు చేసిన అవకతవకలు తిరిగేసారు కదా విజిలెన్స్ రిపోర్ట్లు. ఆ రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయి, అసలు కాళేశ్వరం ఏం చెప్తుంది? సో ఇవన్నీ చాలా మాట్లాడచ్చు. రేవంత్ రెడ్డి గారు ఏదో భారీ డైలాగులు చెప్పిండు, వీళ్ళేమో మర్చిపోయారు అంటారు. అదేదో చూసినా నేను, మర్చిపోయిన వాళ్ళు, మతిమరుపు ఉన్న వాళ్ళకి షాక్ ట్రీట్మెంట్ ఇస్తే అన్నీ గుర్తొస్తాయట. మరి అటువంటి ట్రీట్మెంట్ ఏమైనా ఇస్తారా? షాక్ ట్రీట్మెంట్ ఇస్తే అన్నీ గుర్తొస్తాయట, ఫ్లాష్ బ్యాక్, గీజ్ బ్యాక్ అన్నీ గుర్తొస్తాయట. సో ఒకసారి ఆ షాక్ ట్రీట్మెంట్ ఇవ్వండి. పోనీ ఎక్కడెక్కడ ఏమేమి జరిగిందో దెబ్బకు గుర్తొస్తాయి అన్నీ. మీరు అడగకముందే కట్టలు తెంపుకుంటున్నటువంటి ఆవేశంతో అన్నీ కక్కేస్తారు. సో కమిషను ఒక చిన్న పర్మిషన్ తీసుకొచ్చి మతిమరుపు ఉన్న వాళ్ళకి షార్ట్ ట్రీట్మెంట్ ఇవ్వబడును అని చెప్తే షాక్ పెట్టిరు అనుకో, అన్నీ బయటకు వస్తాయి, అన్నీ గుర్తొస్తాయి. క్షమించాలి, అన్నీ గుర్తొస్తాయి. సో ఇట్లా మర్చిపోయా అన్న ఆన్సర్ చెప్పిన వాళ్ళకి ఈ ట్రీట్మెంటే బెటర్ అనుకుంటా. కేంద్రం ఐటీ రూల్స్ రాజ్యాంగ విరుద్ధం, సమానత్వం భావ వ్యక్తీకరణ వృత్తి హక్కులకు భంగం, కొట్టేసిన బాంబే హైకోర్టు ఫ్యాక్ట్ చెక్ యూనిట్కు స్వస్తి, సోషల్ మీడియాలో ప్రభుత్వ విమర్శకులకు ఊరట. సోషల్ మీడియాలో ప్రభుత్వ విమర్శలకు ఊరట కలిగిందట. మరి రేవంత్ అన్న చెప్పాలి, మరి ఇప్పుడు ఏం డ్యామేజ్ చేస్తారు? మరి కేంద్ర ప్రభుత్వానికి బాంబే హైకోర్టు మొట్టికాయలు వేస్తే మరి రేవంత్ రెడ్డి అన్న ఏం చెప్తాడు? మరి ట్యూబులే లేకుండా చేస్తామంటున్నారు కదా. అన్నావు కదా రేవంత్ అన్నను, అది ఆవేశంతో మాట్లాడినావా, తలకిందులై మాట్లాడినావా, లేకపోతే నువ్వు కూడా అన్నీ మర్చిపోయి మాట్లాడినావా? ఎట్లా మాట్లాడినావు? మొత్తానికి మాట్లాడినావు. సో మొత్తానికి మాట్లాడినాం, దానిపైన రౌండ్ టేబుల్ చర్చ పెట్టినాం. అసలు అక్కడ నుంచి స్టార్ట్ అయింది ఒక పెద్ద జోరు, ఇట్లా ఫైట్ లాగా. అది ఎక్కడెక్కడికో పోయింది ఆ రౌండ్ టేబుల్ చర్చ. సో మొత్తానికి ఇప్పుడు ప్రభుత్వం తరపున రౌండ్ టేబుల్ చర్చ అనేది సక్సెస్ అయ్యిందనే చెప్పుకోవాలి. మొన్న అందరం కలిసి పెట్టినటువంటి OKTV ఆధ్వర్యంలో అందరం కలిసి పెట్టినటువంటి రౌండ్ టేబుల్ చర్చ సూపర్ డూపర్ హిట్ అయింది. ఎందుకంటే ఈ సోమవారం రోజు తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రభుత్వమే రౌండ్ టేబుల్ చర్చ నిర్వహిస్తుంది. యూట్యూబ్ ఛానల్స్ గైడ్లైన్స్, అక్వడేషన్స్ వీటన్నిటి మీద రౌండ్ టేబుల్ చర్చ పెడుతుంది. అంటే నేనేమంటా, ఏదన్నా కొట్లాడి సాధించాలా, కొట్లాడాల్సినటువంటి హక్కు ప్రతి ఒక్కళ్ళు కూడా ఉంటుంది. భయపడి వెనకడుగు ఎప్పుడు కూడా వేయద్దు, ముందడిగే వేయాల. ఖచ్చితంగా ఇది సక్సెస్ అయిందనే చెప్పుకోవాలి. మనకు వచ్చినటువంటి ఫోన్స్ కూడా అట్లా వచ్చినాయి కాబట్టి సో ఆ చర్చను చాలా అద్భుతంగా ముందరకు తీసుకెళ్లారు. ఎవరు? మా విఠల్ అన్న కానీ, పృథ్వీరాజ్ అన్న కానీ, జడ్సన్ అన్న కానీ, లేకపోతే కప్పర ప్రసాద్ అన్న కానీ, లేకపోతే మిగిలిన యూట్యూబ్ ఛానల్స్ అందరూ కానీ, వచ్చిన వాళ్ళందరూ దాన్ని చాలా అద్భుతంగా ముందరకు తీసుకెళ్లారు. సుదీర్ఘంగా 4-5 గంటల చర్చ నడిచింది. సో చూద్దాం మరి ఇప్పుడు సోమవారం జరిగేటువంటి చర్చలో మరి ఏం జరుగుతుంది, ఎటువంటి డెసిషన్ గవర్నమెంట్ తీసుకుంటుంది, శ్రీనివాస్ రెడ్డి గారు ఎటువంటి డెసిషన్ తీసుకుంటారు, మరి ఏం మాట్లాడతారో వేచి చూద్దాం. అండ్ ఇంకోటి నేను మాట్లాడదలుచుకున్నా, పాపం సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ గురించి ఎవరు ఆలోచిస్తలేరు. వాళ్ళకి నైట్ షిఫ్ట్స్ అని, డే షిఫ్ట్స్ అని 12 గంటలు, సుమారు 12 గంటలకి పైగా గొడ్డు చాకిరి సాఫ్ట్వేర్లో చేయించుకుంటున్నారు. ఈ రోజున ముఖ్యంగా సాఫ్ట్వేర్లో పనిచేసే మహిళలందరికీ కూడా PCOD ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కూర్చొని సిస్టమ్ ముందర. అబ్బాయిలకేమో తొందరగానే ఆ టెన్షన్ భరించలేక జుట్టు ఊడిపోవడము, లేకపోతే పొట్ట పెరగడము, లేకపోతే వేరే BP, షుగర్ లాంటివి చిన్న ఏజ్లో రావడము, ఇంకొంతమంది మాసివ్ అటాక్స్ రావడం, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. సో దయచేసి వాళ్ళ టైమింగ్స్ తగ్గించాలని గవర్నమెంట్ ఒక జీవో తీసుకురండి. అది స్టేట్ కావచ్చు, సెంట్రల్ కావచ్చు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లను దృష్టిలో పెట్టుకొని, సాఫ్ట్వేర్ వ్యవస్థను దృష్టిలో పెట్టుకొని దయచేసి IT కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఒక జీవో ఇవ్వండి, వీళ్ళ టైం తగ్గించండి అని చెప్పి, వీళ్ళ సమయం తగ్గించండి అని చెప్పి, లేదా వేరే ఆప్షన్ అని ఇమ్మని చెప్పండి దయచేసి.
సో చాలామంది నా మిత్రులే ఉన్నారు. సో వాళ్ళు వాళ్ళ బాధలు చెప్పుకుంటా ఉంటే బాధ అవుతూ ఉంది. సో దీని గురించి మాట్లాడండి శ్రావ్య, ఎవరు మాట్లాడట్లేదు అని చెప్పి చెప్తా ఉన్నారు. అన్నీ బాగుంటే మేము కూడా ఐటీ సైడ్ పోవాల్సిన వాళ్ళమే, కానీ అదేంటో ప్యాషన్ కొద్దీ ఇక్కడికి రావడం జరిగింది. కానీ ఓకే, వెరీ హ్యాపీ. కానీ చాలా బాధాకరం, 12 గంటలు 13 గంటలు కొన్ని ఐటీ కంపెనీస్ ఎంత దౌర్భాగ్యం అంటే 14 గంటలు కూడా పని చేయించుకుంటున్నాయండి. 14 గంటలు కూడా పని చేయించుకుంటున్నాయి. సో దయచేసి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ని దృష్టిలో పెట్టుకొని ఒక జీవో తీసుకురండి గవర్నమెంట్ తరపున. గవర్నమెంట్ కనుక జీవో తీసుకొస్తే చచ్చినట్టు ఐటీ కంపెనీస్ ఫాలో అవ్వాల్సిందే కదా. సో వాళ్ళ ఓట్లు కూడా మీరు వేయించుకుంటున్నారు, కేంద్రం కానీ రాష్ట్రం కానీ. సో ఒక ప్రత్యేకమైనటువంటి జీవో తీసుకురండి అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. హై రిస్క్ జోన్లో తెలుగు రాష్ట్రాలు, అసోం తర్వాత ఏపీ తెలంగాణకు విపత్తుల ముప్పు. వరంగల్ ఖమ్మం జిల్లాలో పెరుగుతున్న వర్షపాతం, దిగువకు వరద ప్రమాదం, వాతావరణ మార్పులతోనే వరదలు, కరువు ఎదుర్కొనేందుకు జిల్లాల వారి ప్రణాళికలు అవసరం. భారత వాతావరణ శాఖ విశ్రాంత డీజీ కేజే రమేష్ చెప్తున్నారు. అసోం తర్వాత ఏపీ తెలంగాణకు విపత్తుల ముప్పు రాబోతుందంట, ముఖ్యంగా వరంగల్. సో వరంగల్లో మొన్న మనం పోయినాం కదా, వరంగల్ కూడా పోయి కంటెంట్ చేసుకొచ్చినాము. మొత్తము అతిపెద్ద చెరువును మింగేసి మొత్తం ఇల్లు కట్టేసిరు అక్కడ. సో ఇప్పుడు వర్షము పడిన తర్వాత, అందుకే మొన్న వరంగల్ కూడా మునిగిపోయింది. ఎందుకు మునిగిపోయింది? అది యాక్చువల్గా చెరువు ప్లేస్. ఎక్కడెక్కడైతే చెరువు ప్లేస్ ఉందో అక్కడక్కడ వర్షం నీళ్ళు పడ్డాయి. వర్షం తప్పు కాదు, అది వర్షం తప్పు కాదు, ఇల్లు కట్టినోడి తప్పు. ఆ ప్లేస్ని చెరువులో మట్టి పోసి రాళ్ళేసి మొత్తం దాన్ని ప్లెయిన్ చేసేసి అమ్ముకున్నోడిది తప్పు. సో అక్కడ మొత్తం వరంగల్ అంతా కూడా వర్షం రాగానే మునిగిపోవడం. అట్లనే ఖమ్మం కూడా అదే పరిస్థితి. సో ఇట్లా వరంగల్ ఖమ్మం జిల్లాలో పెరగబోతున్న వర్షపాతం. నిన్న నైటు వాతావరణం కూడా మరి మన కాంగ్రెస్ ప్రభుత్వం లెక్క పనిచేస్తుంది. వర్షాకాలం అని అందరికి తెలుసు. వర్షాకాలంలో మొన్నటిదాకా జోరు మీద పడ్డాయి వర్షాలు, తర్వాత మళ్ళీ ఆగిపోయింది. మళ్ళీ నిన్న పొద్దున్న నుంచి ఒకటే ఉక్కపోత, మొన్న కూడా ఉక్కపోతనే. మళ్ళీ సాయంత్రం అప్పటికప్పుడు పెద్ద వర్షం దంచి కొట్టింది. ఇక ఉరుమురిమి చూసినట్టు ఇక దంచి కొట్టింది వాన. నైటు రాత్రి సుమారు నాకు తెలిసి 8 o'clock 8-8:30కు జోరు వాన పడ్డది. సో ఇక ఆలోచించాలి. సో దయచేసి అప్రమత్తంగా ఉండండి అందరు కూడా. సో వరద ముప్పు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ముందే పసిగట్టి కలెక్టర్లు కూడా గ్రౌండ్లో ఉండండి. దయచేసి గ్రౌండ్లో ఉంటే బాగుంటుందని చెప్పి అభిప్రాయపడుతూ ఉన్నారు. సో వాళ్ళకి దగ్గరుండి చూసుకోవడం, అంటే సురక్షిత ప్రాంతాలకు చేరుకోవడం. వరదలు రాకుండా ఆపలేరు, కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలను సురక్షిత ప్రాంతాలకి పంపిస్తూ సో ముందస్తు చర్యలు అంటాం కదా, అవి చేపడితే సో ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగకుండా, అంటే బంగారం ఉన్నోళ్ళు, డబ్బు ఉన్నోళ్ళు, ఏవైతే ముంపు ప్రాంతాలు ఉన్నారో ముందే వాళ్ళు అవన్నీ కూడా ఎక్కడైనా తీసి పెట్టుకోవడం లాంటివి చేయండి. లాకర్లో పెట్టుకోవడము మీ సేవింగ్స్ అన్నీ. సో ఇటువంటివన్నీ కూడా చేసుకోండి. అండ్ అలాగే కలెక్టర్స్ కూడా అందరు కూడా గ్రౌండ్లో తిరగండి, ఇన్స్పెక్షన్స్ చేపట్టండి మీ ఆఫీసర్లతో. సో ఎక్కడెక్కడ ఉన్నాయి ఆ ఏరియాలు, వీళ్ళకి ఎక్కడ వసతులు కల్పించాలా, సో ఇవన్నీ కూడా ఆలోచించండి అని చెప్పి చెప్తా ఉన్నాం మరొకసారి.